హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో నోరు నుంచి ఎగ్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? మరి అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మరి ఎగ్ కుర్మా చేయడానికి ముందుగా జీడిపప్పు ఒక 10 జీడిపప్పుని తీసుకొని నానబెట్టుకోవాలి. అలానే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇంకా 2-3 స్పూన్లు ధనియాలు, కొంచెం చెక్క, అలానే కొంచెం లవంగాలు, వీటన్నిటిని మెత్తగా కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అలానే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి, వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఎగ్ కుర్మాకి ఆయిల్ కన్నా కూడా నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మనం వేసుకున్న నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్కి 2-3 ఘాట్లు పెట్టేసి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. మొత్తం మనం ఎన్ని ఎగ్స్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ఎగ్స్ అన్నిటిని ఇలా 2 లేదా 3 ఘాట్లు పెట్టేసుకోవాలి. చాకుతో ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటిని వేయించుకోవాలి. ఈ ఎగ్స్ అన్నిటిని మనం నేతిలో వేసుకొని, అలానే ఇందులోనే కొంచెం లైట్గా పసుపు, అంటే మనకి కలర్ కోసం లైట్గా పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. కారము పసుపు వేసే క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు. లైట్ కొంచెం మనకి ఎగ్స్ అనేది వైట్గా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అవ్వడం కోసం కొంచెం కారం, అలానే కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ ఎగ్స్ అన్నిటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ సపరేట్ బాండీ ఏం అవసరం లేదు. సేమ్ ఇదే బాండీలో మరొక 2 స్పూన్ల నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టం అనుకుంటే అది, నెయ్యి లేక నూనె. నేనైతే ఇప్పుడు ఎగ్స్ ఏమో నేతిలో వేయించాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మనం వేసుకున్న ఈ నూనె కొంచెం లైట్గా వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మొదటగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసి, మనం ఏమి వేయించలేదు కదా, టమాటాలు కానీ అలానే ఉల్లిపాయలు ఏమి వేయించకుండా డైరెక్ట్గా అలానే పచ్చి వేసాం కదా, మనకి ఈ పచ్చి వాసన అంతా పోయి టమాటా ప్యూరీ అంతా చక్కగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకుందాము. ఇందులోనే 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి, మనకి అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి కదా, కాబట్టి చక్కగా పచ్చివాసన అంతా పోయి టమాటా ప్యూరీ అంతా చక్కగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకుందాము. మనకి ఆయిల్ అంతా కొంచెం సపరేట్ అయింది కదా, ఇప్పుడు మనకి టమాటా ప్యూరీ అంతా ఉడికింది అనుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా జీడిపప్పు, అలానే ధనియాలు, పచ్చి కొబ్బరి, ఇవన్నీ ఆ పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా చక్కగా మనం కలయి పెట్టేసుకొని ఈ పేస్ట్ని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి చక్కగా ఇది ఆయిల్ అనేది కొంచెం లైట్గా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు అయితే వాటర్ ఏమీ వేయొద్దు, తర్వాత వేసుకుందాము. ఇప్పుడైతే కేవలం ఈ పేస్ట్ మాత్రమే ఉడికించుకుందాము. అలానే ఈ వీడియో చూస్తున్న మీలో ఎగ్ కుర్మా అంటే ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా? ఇప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అంటే పూర్తిగా కాదు, లైట్గా అవుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకొని ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు ఇలానే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మనకి లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇలా ఉన్నప్పుడు మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి
ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. అంటే 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు అనేం కాదు. మనకి గ్రేవీ అనేది చక్కగా ఉడికింది లేదు అనేది కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, మనకి ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా మంచి వాసన వస్తుంది. మనకి గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయింది అనేసి మూత పెట్టేసి ఇలా ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయ్యి అంతవరకు మనం ఉడికించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో అయితే వద్దు, లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటేనే ఈ గ్రేవీ అనేది చక్కగా ఉడుకుతుంది అడుగంటకుండా. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసేసి 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ ఎగ్ కుర్మా వచ్చేసి బిర్యానీలోకి కాకుండా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనం ఎగ్స్ వేసుకున్నాం కదా, ఎగ్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మనకి చక్కగా ఎగ్స్ కూడా మనకి మసాలా అంతా చక్కగా పట్టేసింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందుగా కొత్తిమీర లేదా కరివేపాకు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసి సర్వ్ చేసుకోవడమే. నా దగ్గర అయితే కొత్తిమీర ప్రస్తుతానికి కొత్తిమీర లేక కరివేపాకు వేసాను. 2 ఉంటే 2 వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే ఎగ్ కుర్మా రెడీ. ఎలా ఉంది, మీకు నచ్చింది కదా? అయితే ఎందుకు లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేసేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.